హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీవీ, టీవీ9లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు ఛానల్స్ని మరికొన్ని ఛానల్స్ని బ్లూ మీడియాగా తెలుగుదేశం పార్టీ పిలుస్తూ వస్తోంది. సో ఆ ఛానల్స్కి వెళ్ళడానికి కూడా, తమ ప్రతినిధులు ఆ ఛానల్స్కి వెళ్ళడానికి కూడా ఇప్పటికే నిషేధించింది. తమ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరు అక్కడికి వెళ్ళొద్దు అంటూ చెప్తుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో టీవీ9 పైన, ఎన్టీవీ పైన చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం. రాజమండ్రిలో ఈ ఛానళ్లు ఎవరి కోసం పనిచేస్తున్నాయో తెలుసు అంటూ బెదిరించడం కూడా చూసాం. తాజాగా ఆయన ఈరోజు మరోసారి ఈ రెండు ఛానల్ గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి నేను మీకు వినిపిస్తాను. మైన్స్ ఇష్టానుసారంగా చేయడం ఎప్పుడన్నా చూసారా? మైన్స్ ని రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ పార్టీస్, ఇంకేం మాట్లాడలేదు. గవర్నమెంట్ దేనికంటే ఈ గవర్నమెంట్ అంటే మీరు లూట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అయితే అటు ఇటు అంటారని ఇప్పుడు మీరు ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పేశారు. ఈ జిల్లా అనేది నువ్వు వసూలు చేసుకో. చాలా దారుణంగా ఉన్నాయి. మీరే తక్కువ రాస్తున్నారు మీడియా. మీకు తెలియనాటి సరే, కొంతమంది బ్లూ మీడియా ఉంది, వాళ్ళకి అజెండా వేరే ఉంది, పేమెంట్స్ ఉంటాయి, వాళ్ళకు లాలూచీలు ఉంటాయి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఎవ్రీడే మాట్లాడుతున్నారు. వాళ్ళకి బాధ్యత లేదా? టీవీ9కి, ఎన్టీవీకి బాధ్యత లేదా? ఆస్కింగ్ దెమ్. వాళ్ళకి సర్క్యులేషన్ ఇవ్వాలా? అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్, దే ఆర్ లూటింగ్. ప్రజల్ని అమాయకుల్ని చేసి ఇష్టానుసారంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు చేయడం కూడా తప్పది. అన్నిటికీ పరిష్కార మార్గం విజిలెంట్గా వాచ్ చేసే ప్రజానీకం మళ్ళీ అపీల్ చేస్తున్నా. బీ అలర్ట్. మీరు మాట్లాడుకోండి, చర్చించండి. నేను చెప్పినట్టు తప్పులుంటే అనలైజ్ చేయండి. అతను చేసిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు అనలైజ్ చేసి మీరు కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నా. మీలో చైతన్యం వచ్చి పరిష్కారం ఒకటే, క్విట్ జగన్, సేవ్ ఏపీ. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. మొత్తం అనలైజ్ చేసుకొని ఏముందో ఎలా ఉందో చెప్పండి అని ఆయన చెప్తున్నారు. సో మీడియా పైన అసహనం కనపడుతోంది, మీడియా పట్ల తన వ్యతిరేకత కనపడుతోంది. మీడియా తమకు అనుకూలంగా రాయకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా పరిస్థితి ఎలా తయారైంది అంటే, ఒక ఓడ్ ఆ పార్టీకి లాభం జరిగేలా ఉంది అనుకుంటే వాళ్ళు తిట్టేస్తారు. ఓడి ఈ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుని వాళ్ళు భావిస్తే తిట్టేస్తారు. బట్ చెప్పే వాళ్ళకి బ్యాలెన్స్డ్గానే ఉంటారు. బ్యాలెన్స్డ్గా తీసుకునే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు లేకుండా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అన్ఫార్చునేట్. బట్ చంద్రబాబు నాయుడు గారు మైన్స్కు సంబంధించి దోచుకుంటున్నారు. ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి దోచుకుంటున్నారు. సో ఛానల్స్ కూడా వ్యాపారం చేస్తున్నాయి అన్ఫార్చునేట్గా. ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎలా అన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్న ఛానళ్ళ సంగతి కూడా మాట్లాడి ఉండాల్సింది డెఫినెట్గా. సో ఈ ఛానల్స్ రోజు రాస్తున్న విషయం గురించి కూడా మాట్లాడి ఉండాల్సింది డెఫినెట్గా. ఈ ఛానల్స్ గురించి కూడా మాట్లాడి మిగతా మొత్తం మీడియా గురించి కూడా మాట్లాడితే బాగుండేది. మీకు నచ్చని మీడియా గురించి మాత్రమే మాట్లాడితే మిగతా వాళ్ళంతా మంచి వాళ్ళ? మరి వాళ్ళు రోజు రాస్తుంది ఏంటి, ఎటువంటి విషయం రాస్తున్నారు, అది కూడా ప్రస్తావనకు వస్తుంది. సరే, ఈ పర్టికులర్ ఛానల్స్కి సంబంధించి ఆయనకు అభ్యంతరాలు ఉంటే, వాళ్ళు ఏం రిపోర్ట్ చేయాలనేది ఆయన కోరుకుంటే దానికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. బట్ ఆ ఛానల్కి సంబంధించిన ప్రతినిధులను, ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులను ఆ ఛానల్స్లో డిబేట్స్ కూడా అలో చేయకుండా, అక్కడికి పంపించకుండా, మీ వాదన ఏంటో చెప్పకుండా, ఆ ఛానల్స్నే బాధ్యత తీసుకోండి, మా వర్షన్ కూడా ఇవ్వండి, మేము చెప్పింది కూడా బ్యాలెన్స్ చేసుకుని అది ఇది కంపేర్ చేయండి అని చెప్తే ఎలా? మీ ప్రతినిధులు ఆ ప్లాట్ఫామ్స్ని ఎక్కడ వాడుకుంటున్నారు? మీ ప్రతినిధులు ఆ ప్లాట్ఫామ్స్ పైకి వెళ్ళి ఏ రకంగా ప్రభుత్వం దోపిడీ చేస్తుందో చెప్పే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఆ పరిస్థితి లేకుండా మీరెందుకు చేసుకున్నారు? ఆ రెండు ఛానల్స్కు బాధ్యత లేదా? టీఆర్పీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రెండు ఛానల్స్లో మీ ప్రాతినిధ్యం, మీ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేషన్ లేకుండా ఎందుకు ఉంటుందో కూడా మీరే ఆలోచించాలి కదా. అక్కడ మీ వాయిస్ చెప్పే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదు? మీకు నచ్చినట్లుగా వార్తలు వేయకపోతే ఒక ముద్ర వేసి పక్కన పెట్టేసి వాళ్ళకి ఏదో అట్రిబ్యూట్ చేసేస్తే అది నష్టం కదా. మీడియాని మీడియాలా కాకుండా పార్టీలుగా చూసే పరిస్థితి దుర్మార్గం కదా. అది సరైనది కాదు కదా. గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూడండి కదా. ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఖచ్చితంగా సరైనది కాదు. మీడియా పట్ల, మీడియాలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఆ ప్లాట్ఫామ్స్ని మీ అభిప్రాయాలు చెప్పడం కోసం ఉపయోగించండి. మీ అభిప్రాయాలను ఆ ఛానల్స్ చెప్పకపోతే అప్పుడు మాట్లాడండి. అసలు ఆ ఛానల్స్ని మీరు బహిష్కరించి ఆ ఛానల్స్కి ప్రజల పట్ల బాధ్యత లేదు అంటే ఎలా? సో ప్రజాస్వామ్యంలో ఎవరు ఎటువంటి వాయిస్ చెప్పినా తీసుకోవాలి కదా. పత్రికలో, మీడియాలో ఏమైనా ఒక నెగిటివ్గా వార్త రాస్తే వాళ్ళకు ముద్రేసి దూరంగా పెట్టి
ఇప్పుడు వాళ్ళకి బాధ్యత లేదని మాట్లాడితే ఎలా? పైగా మిమ్మల్ని మోస్తూ ఉన్న ఛానళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆత్మవిమర్శ చేయండి. 58 నెలలుగా మిమ్మల్ని మోస్తున్న పత్రికలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఒక్క మంచి మాట రాసుకున్నాయేమో చూడండి, ఒక్క అక్షరం రాసేమో చూడండి. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను మీరు కంటిన్యూ చేస్తారని చెప్తున్నారు కదా, ఆ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మిమ్మల్ని మోస్తున్న మీడియా 4.5 సంవత్సరాలుగా ఏం రాసిందో ఒకసారి చూడండి. సో వాలంటీర్ల వ్యవస్థను మీరు కంటిన్యూ చేస్తారంటే అది మంచి వ్యవస్థ అని మీరు భావిస్తున్నట్టు కదా, బట్ మీ చుట్టూ ఉన్న మీడియా అది భావించట్లేదు. సో కాబట్టి మీడియా పైన నిందలు వేసే ముందు, మీడియా పైన టార్గెట్ చేసే ముందు, మీడియా పైన విమర్శలు చేసే ముందు పార్టీలుగా మీరు ఎలా ఉన్నారో, పార్టీలుగా మీరు ఏం చెప్తున్నారో, పార్టీలుగా మీరు మీడియాకి ఇస్తున్న రెస్పెక్ట్ ఏంటో కూడా ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.